హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బన్సీ రవ్వతో ప్రసాదం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక కప్పు బన్సీ రవ్వకి 3 కప్పుల వాటర్ని తీసుకుని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ముందుగా మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న బన్సీ రవ్వని యాడ్ చేసుకుని ఉడికించుకోవాలి. ఇది ఉడికిన తర్వాత మనం రవ్వ ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో అంతే క్వాంటిటీ బెల్లాన్ని కూడా తీసుకుని మనం ఇందులో యాడ్ చేసుకుని బెల్లంతో పాటు ఉడకనివ్వాలి. బెల్లం మనం ఇలా క్యూబ్స్లో యాడ్ చేసుకున్నా ఏం పర్వాలేదు, ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈజీగా బెల్లం అనేది కరిగిపోతుంది. సో ఇలా బెల్లం యాడ్ చేసుకుని బెల్లం అంతా కరిగిపోయి అది మొత్తం అంతా దగ్గర పడిన తర్వాత మనం ఇలాచీ అలానే ఒక చిటికెడు జాజికాయ పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ని తీసుకుని గీలో రోస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.